హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాల వారు రేపు ఇళ్ల నుండి బయటకు రాకూడదు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రమాదం లాంటిదైతే వచ్చింది. అయితే ఎందుకు రాకూడదు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు చూపిస్తాను. ఇక్కడ పిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుండి 45 డిగ్రీల టెంపరేచర్ బయటకు వెళ్ళవద్దు అని చెప్పేసి టైటిల్‌తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఈ నెల 29 వరకు బాణుడు నిప్పులు కురిపిస్తాడని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే తెలిపారు. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్లు, మంచిర్యాల, నిజామాబాదు, జగిత్యాల, సిరిసిల్ల, అలాగే మనకు కరీంనగరు, పెద్దపల్లి, భూపాలపల్లి, అలాగే ములుగు, భద్రాద్రి, మహబూబాబాదు, అలాగే ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, గద్వాలు, వనపర్తి జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు. ఆ జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకైతే చెబుతున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ ఒక హెచ్చరిక అయితే చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే కొన్ని ప్లేస్‌లో 40 డిగ్రీలు, మరికొన్ని ప్లేస్‌లో 44-45 డిగ్రీస్ వరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇది మనకు 29 అనగా ఈ నెల 29 వరకు మనకు ఆల్మోస్ట్ 50 వరకు కూడా అయితే టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడే మనకేందంటే 44కే మనకు అల్లాడిపోతున్నారు ప్రజలు. ఇప్పుడు మనకు 50 టచ్ అయితే గనక మనకు తీవ్రమైనటువంటి వేడి ఉంటుంది. అలాగే ముసలి వారు కానివ్వచ్చు, చిన్న పిల్లలకు కానివ్వచ్చు, అలాగే రేపటి నుండి మనకు స్కూల్‌లో కూడా సెలవులు అయితే ఉన్నాయి కాబట్టి పిల్లలని అయితే బయటకు వెళ్ళనివ్వండి. వాళ్ళు ఏమన్నా ఆడుకోవాలన్నా గానీ ఓన్లీ 10 వరకే, 10-11 వరకే. సో 11 నుంచి మీరు మళ్ళీ బయటికి పిల్లల్ని అయితే అలౌ చేయకండి. సో తప్పనిసరిగా మనకు మధ్యాహ్నం 3:30 వరకు సో వాళ్ళని బయటకు పంపించకండి. ఎందుకంటే ఈ ఎండ కారణంగా మనకు వడదెబ్బ ఈజీగా తగులుతుంది. సో ఈ వడదెబ్బ ద్వారా ఏందంటే మనకు జ్వరాలు రావడము, మన యొక్క హెల్త్ పైన ఎఫెక్ట్ కావడము. సో దీని కారణంగా మనకు లాస్ట్ ఇయర్‌లో కూడా చాలామంది చనిపోయారు ఈ వడదెబ్బ తగలడం వల్ల. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఇది మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అమలు చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.